హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ న్యూస్ పేపర్లో తెలంగాణ స్టూడెంట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో నేను వీడియో చేయడం లేట్ అయింది, కాకపోతే నేను న్యూస్ పేపర్ ఆర్టికల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్నే 100%గా తీసుకొని నేను మన ఛానల్లో వీడియోస్ చేయను. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ ఆర్టికల్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, తెలంగాణలో న్యూగా వచ్చే మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రాబోతుంది అని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఇప్పటివరకు ఎందుకు లేట్ అయింది, సో ఏ మెడికల్ కాలేజీలకు వచ్చే ఛాన్స్ ఉంది, ఒకవేళ ఈ 8 మెడికల్ కాలేజీలలో ఒకవేళ మెడికల్ కాలేజీలకు సంబంధించి పర్మిషన్ రాకపోతే ఏ కాలేజీలకు వచ్చే ఛాన్స్ లేదనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఫస్ట్ నుంచి మన ఛానల్లో చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ విషయం అనేది సరిగా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ తెలంగాణలో ఖచ్చితంగా 8 మెడికల్ కాలేజీలకు సంబంధించి పర్మిషన్ అనేది వస్తుంది అని చెప్పాను. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఇది గుడ్ న్యూస్ అనుకుంటున్నారు, కానీ ఇది కంప్లీట్లీ గుడ్ న్యూస్ కాదు. ఎందుకు అనేది చెప్తాను. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ రాబోయే 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన పర్మిషన్ అనేది వస్తుందా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అనేది తీసేస్తారా అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇన్ఫర్మేషన్ లాగా చూడాలనుకుంటే చివరి దాకా చూడండి. మీకు నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకోండి, కామెంట్ సెక్షన్లో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి. నిజానికి జెన్యూన్ అనిపిస్తే నేనే మీ కామెంట్ని పిన్ చేసి పెడతాను. స్టూడెంట్స్కి ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి ఆ కామెంట్, ఆ ఇన్ఫర్మేషన్ అది యూస్ఫుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, యాక్చువల్గా మనం కంటెంట్లోకి వస్తే, ఈరోజు వచ్చిన ఆర్టికల్లో తెలంగాణలో 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పర్మిషన్ రాబోతుంది. అండ్ వర్చువల్గా వీటికి సంబంధించిన ఇన్స్పెక్షన్ అనేది ఎన్ఎంసీ చేశారు. అట్లీస్ట్ 8లో 6 మెడికల్ కాలేజ్ వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. 6 మెడికల్ కాలేజ్తో పాటు ఇంకొక మెడికల్ కాలేజ్ వస్తుంది అని ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకేనా, సో ఈ ఆర్టికల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, జస్ట్ పర్మిషన్ రాబోతుంది అని మాత్రమే వచ్చింది, ఎక్కడా పర్మిషన్ రాలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నుంచి మన ఛానల్ నుంచి పర్మిషన్ వస్తుందని చెప్తున్నాం. ఎందుకు వస్తుందని చెప్తున్నామంటే, సో మనకు ప్రీవియస్గా 2022లో 2023లో సో 8, 9 ఓకేనా 17 మెడికల్ కాలేజీలకి పాత ఓల్డ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ పర్మిషన్ అనేది తీసుకురాకపోతే చాలా నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది, నెగిటివిటీని వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ ఎలా అయినా వీళ్ళు ఈ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే 100 సీట్లతో పర్మిషన్స్ ఇచ్చిన మెడికల్ కాలేజ్లని 50 సీట్లకి అప్లికేషన్ చేశారు. అంటే 100 సీట్స్కి అడ్మినిస్ట్రేటివ్ ప్రీవియస్ ఇయర్ గవర్నమెంట్ 100 సీట్లకి ఒక మెడికల్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే, సో ప్రజెంట్ వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే 50 సీట్స్ చొప్పుననే ఎన్ఎంసీకి అప్లికేషన్ అనేది చేసింది. ఎందుకంటే 100 సీట్లకు సంబంధించి మనం ఒకవేళ ఫెసిలిటీస్ అనేది క్రియేట్ చేయకపోతే కాలేజీలకు పర్మిషన్ రాకుండా పోతుంది, ఖచ్చితంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతోనే అట్లీస్ట్ 50 మెడికల్ సీట్స్కైనా, ఒక్కొక్క కాలేజ్కి 50 మెడికల్ సీట్స్ కోసమైనా అప్లికేషన్ చేయాలని వీళ్ళు 50 మెడికల్ సీట్స్కైనా అప్లికేషన్ చేశారు. ఎందుకు చేశారు అంటే, ఈ 50 మెడికల్ సీట్స్ అయినా కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ పర్మిషన్ తీసుకొచ్చి కొత్త మెడికల్ కాలేజ్ని పెట్టినాం అనేది ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ 50 సీట్స్కి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనం 100 సీట్స్కి అప్లికేషన్ చేస్తే 100 సీట్స్కి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ చూపించాలి. ఓకేనా, ఇంత స్పాన్ ఆఫ్ అంటే ఇంత తక్కువ టైంలో గవర్నమెంట్ ఫామ్ చేసి ఇంత తక్కువ టైంలో మేబీ చేయలేమనుకున్నారో, లేకపోతే ఒకవేళ చేస్తే ఎన్ఎంసీ పర్మిషన్ ఇవ్వదనుకున్నారో, అట్లీస్ట్ 50 మెడికల్ సీట్స్కైనా మనం పర్మిషన్ అప్లై చేస్తే ఆ లోపు మనం ఫెసిలిటీస్ అరేంజ్ చేయొచ్చు అని అప్లికేషన్ చేసి ఉంటారు. సో కాబట్టి వాళ్ళ థాటే ఈ సీట్స్కి పర్మిషన్ తీసుకురావాలని. కాబట్టి అట్లీస్ట్ ఎట్లా చేసైనా సీట్స్కి సంబంధించి పర్మిషన్ అనేది తీసుకొస్తారు. అయితే ఇది 100% గుడ్ న్యూస్. ఎందుకు కాదని చెప్పాను స్టూడెంట్స్ కంటే, 800 సీట్లు రావాల్సింది 400 సీట్లు వస్తున్నాయి. ఓకేనా, 800 సీట్లు రావాల్సింది 400 సీట్లు వస్తున్నాయి. ఇప్పుడు కనుక ఈ మెడికల్ కాలేజీలకి 50 తీసుకొస్తే నెక్స్ట్ ఇయర్ మనకు ఈ మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్లలో ఏంటంటే 10 మిలియన్ పీపుల్కి 100 మెడికల్ సీట్లే ఉండాలి అంటే అడ్వాన్స్డ్గా 64 ఇయర్స్ అడ్వాన్స్డ్గా తెలంగాణ ఉందన్నమాట. 64 ఇయర్స్కి అడ్వాన్స్డ్గా అంటే 64 ఇయర్స్ తర్వాత ఎంతమంది జనం ఉంటారో, ఎన్ని మెడికల్ సీట్లు ఉండాలో అన్ని మెడికల్ సీట్లు ఇప్పుడే ఉన్నాయి. సో కాబట్టి ఒకవేళ వీళ్ళు 50 మెడికల్ సీట్లే తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ కనుక మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్లో 10 మిలియన్ పీపుల్కి 100 సీట్లు అని ఎన్ఎంసీ ఖచ్చితంగా జీవోని కనుక పాస్ చేస్తే ఇంకా తెలంగాణలో ఒక్క మెడికల్ సీట్ కూడా ఇంక్రీజ్ అవ్వదు. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసే మెడికల్ కాలేజీలు 50 సీట్లతోనే ఆగిపోతాయి. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకు కూడా అంత యూజ్ ఉండదు ఒకవేళ కొత్త జీవో తీసుకొస్తే.
కాబట్టి వీళ్ళు ట్రై చేసేది ఏదో ప్రీవియస్ ఇయర్ గవర్నమెంటే మనకు ఇచ్చింది కాబట్టి 100 సీట్లని వీళ్ళు కూడా 100 సీట్లకు అప్లికేషన్ చేసి 100 సీట్లకు సంబంధించిన ఫెసిలిటీస్ కనుక ఒకవేళ అరేంజ్ చేసి ఉంటే తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ కి 800 సీట్లు వచ్చేవి. కట్ ఆఫ్ అనేది ఇంకా రెడ్యూస్ అయ్యేది. ఓకేనా? సో కాబట్టి ఇది కంప్లీట్ గుడ్ న్యూస్ కాదు. సో గుడ్ న్యూసే, అంటే మొత్తం సీట్లు రాకుండా అట్లీస్ట్ 400 సీట్లు అయినా వస్తాయి కాబట్టి సో కొంత గుడ్ న్యూస్ అనమాట. సార్ మరి ఈ కాలేజీలకు సంబంధించి పర్మిషన్ ఎందుకు లేట్ అయిందంటే ఇప్పుడు స్టార్ట్ చేసే కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్లీ రూరల్ ఏరియాలలో ఉన్నాయి, అంటే రూరల్ డిస్ట్రిక్ట్స్లలో ఉన్నాయి. ములుగు ఉంది, నర్సంపేట ఉంది, నర్సంపేట డిస్ట్రిక్ట్ కాదు వరంగల్కి సంబంధించిన మండల్. సో నర్సంపేట ఉంది. సో నర్సంపేట లాంటివి చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఏరియాస్ కాబట్టి ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో హైదరాబాద్ కానీ వరంగల్ సిటీస్ నుంచి కానీ ఇక్కడికి వెళ్ళండి అని వీళ్ళని పోస్టింగ్ ఇచ్చినా కూడా, అంటే వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్స్ లేకపోయినా వాళ్ళ క్యాడర్ నుంచి ప్రమోషన్స్ ఇచ్చి ఆ కాలేజీలకు పంపినా కూడా కావాలంటే రిజైన్ చేస్తాం కానీ మేము పోవు అనే పరిస్థితి వచ్చింది అనమాట. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్ ని ఫేస్ చేసింది. అంటే ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే, ఫెసిలిటీస్ ఓకే, ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేశారు. కాబట్టి ఈ గ్యాప్ లో అంటే ఫస్ట్ ఇన్స్పెక్షన్ ఎన్ఎంసీకి అయిపోయి ఇంకా మేము పర్మిషన్ ఇవ్వము అన్న తర్వాత కొంచెం స్ట్రిక్ట్ గా అవుట్సోర్సింగ్ బేసిస్ లో శాలరీస్ ఎక్కువగా ఇస్తాము, జాయిన్ అవ్వండి అని కొత్తగా ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేసుకొని సో వర్చువల్ గా సబ్మిట్ చేస్తే 6 మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తుంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో ఉంది. కానీ 6 కాదు 8 మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తుంది. ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో 6 మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చినా కూడా సెకండ్ రౌండ్ వరకు మిగతా 2 మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ 2 మెడికల్ కాలేజీలు ఏంటి అని మీకు డౌట్ వస్తే ఆ 2 మెడికల్ కాలేజ్ మహేశ్వరం అండ్ యాదాద్రి భువనగిరి. ఫస్ట్ నుంచి ఈ 2 మెడికల్ కాలేజీలు రావు అనేది మాత్రమే వైరల్ అయింది న్యూస్. ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్లికేషన్ చేస్తున్నారో ఈ 2 మెడికల్ కాలేజీకి పర్మిషన్ రాదు అని మాత్రమే మనకు వైరల్ అయింది. కానీ యాదాద్రి భువనగిరి అండ్ నారాయణపేట మహేశ్వరం ఈ 2 మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తారు. సో కొత్తగా రాయబోయే మెడికల్ కాలేజ్ ఏవంటే నారాయణపేట్, గద్వాల్, ములుగు, మెదక్, నర్సంపేట్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, యాదాద్రి భువనగిరి ఈ 8 మెడికల్ కాలేజీలలో 400 సీట్లు వస్తాయి. 400 సీట్లలో 15% ఆఫ్ ద సీట్స్ వచ్చేసరికి కంప్లీట్లీ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. ఈ ఒక్క సీట్ కూడా మన స్టూడెంట్స్ ఫిల్ అవ్వరు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎవరు ఫిల్ అవ్వరు, కంప్లీట్ గా నార్త్ ఇండియన్స్ ఫిల్ అవుతారు. నార్త్ స్టూడెంట్స్ కానీ హై కట్ ఆఫ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 15% ఆఫ్ ద సీట్స్ లో వాళ్ళే ఫిల్ అవుతారు. ఆల్మోస్ట్ 60 సీట్లలో కంప్లీట్ గా నార్త్ క్యాండిడేట్స్ ఫిల్ అవుతారు. రిమైనింగ్ 340 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్స్ ఓకేనా, ఆ సీట్స్ తెలంగాణ స్టూడెంట్స్ కి లోకల్ స్టేటస్ లో యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఈ సీట్స్ వస్తే మనం అనుకున్నాం కదా, నేను ఆల్రెడీ కట్ ఆఫ్ చెప్పాను, 2 కట్ ఆఫ్లు చెప్పాను. ఏంటి, సీట్లు పెరగకపోతే 500 కట్ ఆఫ్ ఉంటుందని, ఒకవేళ సీట్ కనుక పెరిగితే 475 to 480 ఉంటుందని. సో ఖచ్చితంగా ఈ సీట్లు కనుక ఇంక్రీజ్ అవుతే కట్ ఆఫ్ అనేది కన్ఫామ్ గా డౌన్ అవుతుంది. ఇది కొద్దిగా తెలంగాణ వాళ్ళకి గుడ్ న్యూస్. సో ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 5 మెడికల్ కాలేజ్కి సంబంధించి పర్మిషన్ వస్తుందా అంటే గవర్నమెంట్ కొంచెం పాజిటివ్ గా లేదని నాకు అనిపిస్తుంది. ఓకేనా? కొంచెం నెగిటివ్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి. ఎందుకంటే ఒకటి గమనించండి, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఫామ్ అయిన గవర్నమెంట్ మనకు ఏదైతే ఉందో యూనియన్ గవర్నమెంట్ లో చాలా కీ రోల్ అనమాట, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా ఉంది. వాళ్ళు కావాలనుకుంటే ఫండింగ్ అనేది మెడికల్ కాలేజ్ తీసుకొని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకేనా? ఎన్ఎంసీతో మాట్లాడుకొని పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకు వాళ్ళు ఒక అడుగు ముందుకేయట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. మేబీ ఒకవేళ తెలంగాణలో పర్మిషన్స్ వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా ఏంటంటే అయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో పర్మిషన్స్ అనేవి తీసుకురావడానికి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో 2022లో 8 కాలేజీలు, 2023లో 9 కాలేజీలు. ఈ కాలేజీలకు పర్మిషన్ వచ్చినా కూడా లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ లో 5 మెడికల్ కాలేజీలు కూడా సేమ్ టు సేమ్ పర్మిషన్ ఇవ్వరు అంటే లాస్ట్ మినిట్ లో ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి పర్మిషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఒకవేళ తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలు కనుక పర్మిషన్ వస్తే సో కొంచెం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడానికి ఈ 5 మెడికల్ కాలేజీలు తీసుకొస్తుందని నేను ఆశిస్తున్నా, తీసుకురావాలని నేను ఆశిస్తున్నా. ఎవరైనా స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్ గా ఉన్న 5 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ 107 జీవో 108 జీవో ఇవి కూడా తీసేసే విధంగా ఫైట్ చేయండి, అంటే రిక్వెస్ట్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు దీన్ని పాస్ చేయించుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ రాబోయే 7 మెడికల్ కాలేజీలు ఓకేనా, ఒకవేళ అవి తీసుకొస్తే గవర్నమెంట్ తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలో కూడా చాలా సీట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు కొంచెం అన్నా ట్రై చేస్తే ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ పాజిటివ్ గా ఉంటే కొత్తగా మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లను కనుక తీసేయగలిగితే నెక్స్ట్ కూడా 7 మెడికల్ కాలేజ్ తీసుకోవడానికి ఒకవేళ ట్రై చేస్తారు. ఓకేనా? అందులో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉండవు. నెక్స్ట్ వచ్చే బ్యాచెస్ కూడా యూజ్ అవుతాయి.
అండ్ చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదవాలనుకునే కోరిక కూడా నెరవేరుతుంది. ఇది నా నుంచి చెప్తున్నాను, ఓకేనా? ఎవరికి నేను యాంటీగా మాట్లాడలేదు. ఏమైనా మీకు మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటే ఐఎమ్ సారీ. సో నేను చెప్తున్నాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎందుకంటే కట్ ఆఫ్ చాలా హైలో ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. తెలంగాణలో అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచి సర్క్యులేట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతలా అప్డేట్గా లేదు. మీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి, చెప్పండి. ఒకవేళ మీకు ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయి, ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా నుంచి ఏమైనా హెల్ప్ చేయడానికి అయితే నేను కూడా ట్రై చేస్తాను. మేబీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనుకుంటే తలుచుకుంటే ఖచ్చితంగా ఈ 5 మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ తీసుకొచ్చేంత క్యాపబిలిటీ వాళ్ళకు ఉంది. ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్లో వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడే ఈ సంవత్సరమే 5 మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా 7 మెడికల్ కాలేజ్ తీసుకురావడం అనేది కళ, ఆంధ్రప్రదేశ్ యొక్క కళ అవుతుంది. తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం చాలా బెటర్. ఇక్కడ ఒక పాయింట్ మీరు రైజ్ అవ్వచ్చు, ఏంటన్నా ఇన్ని వందల సంఖ్యలో ఇన్ని వేల సంఖ్యలో ఎంబీబీఎస్ సీట్స్ అనేవి పెరిగితే ఎంబీబీఎస్కి ఏం వాల్యూ ఉంటుందంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, సో ఏం జరిగినా ఎంత టెక్నాలజీ పెరిగినా ఏం చేసినా మనిషి ఖచ్చితంగా మంచి బ్రతికి బట్టగట్టాలి అంటే డాక్టర్స్ అనేవాళ్ళు చాలా అవసరం. అండ్ 1:2 రేషియోలో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి డాక్టర్స్ ఉండడం వల్ల మంచి వైద్యం అవుతుంది. అంటే నార్మల్గా ఈ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కాకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ తోని వైద్యం అందుతుందని నేను భావించే వ్యక్తిలో నేను ఒకరిని. సో ఏమైనా రాంగ్ ఉందా అంటే ఎవరైనా డాక్టర్ చూసే వాళ్ళు ఉంటే దీన్ని క్లారిఫై చేయొచ్చు. సో డాక్టర్స్ ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మెడికల్ సీట్స్ తీసుకురావడం వల్ల చాలా మంది పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చదవాలనే కోరిక కూడా నెరవేరుతుంది. రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని. ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం పాజిటివ్ రెస్పాండ్ అయినా కొత్త మెడికల్ కాలేజ్కి పర్మిషన్ అనేది వస్తుంది. వీడియో కొంచెం లెంత్ అయి ఉండొచ్చు, సారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.